కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలను అరికట్టి బడ్జెట్ స్కూల్స్లను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు కండల పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డిలు మాట్లాడారు. గత 30 ఏళ్లుగా తమ స్కూల్స్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధితో పాటు అక్షరాస్యతను పెంచుతున్న తమకు ప్రభుత్వాల సహకారం మాత్రం లభించడం లేదన్నారు. రాష్ట్రంలో 11,000 బడ్జెట్ స్కూల్స్లలో 3 లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రణకు గురవుతున్నాయని అనుకున్నామని, కానీ గత 10 ఏళ్లలో వారు ఇంకా విజృంభించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా తమ బడ్జెట్ స్కూళ్ల ప్రాపర్టీ ట్యాక్స్, కరెంటు బిల్లులను కమర్షియల్ నుంచి డొమెస్టిక్ టారిఫ్ మార్చాలని ప్రభుత్వానికి కోరారు. అలాగే కొంతమంది విద్యార్థి సంఘాల పేరు చెప్పుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ కలిసి ఫిర్యాదు చేశామన్నారు. విధంగా ఏర్పడి ఈ అన్ని బడ్జెట్ పాఠశాలలు కానివ్వండి, మిగతా పాఠశాలను అన్నింటిని వాళ్ళ లోపల విలీనం చేసుకుంటూ ఇవన్నీ నిర్వీర్యం చేస్తూ వెళ్ళిపోతుంది. కనుక మన ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించేసి అవిట్లని మన ఒక ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలను కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మా సోదరులకి నమస్కారాలు. ఈరోజు మేము ఒకటి పాయింట్ తెలుసుకున్నాము. ఆల్రెడీ మా మిత్రులు వివిధమైన మాట్లాడారు. ఈ ఏంటంటే అన్హెల్తీ కాంపిటీషన్ అనేది చాలా అవుతుంది. దానివల్ల స్టాండర్డ్స్ పడిపోతున్నాయి. ఉన్న స్కూల్స్ కూడా ఫైనాన్షియల్గా ఇప్పుడు సరైన టీచర్లను అపాయింట్ చేయలేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి, డొనేషన్ ఉందనేది కూడా అఫీషియల్స్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇది ఫ్యూచర్లో మనకు చాలా ఇబ్బందులు అవుతాయి దీంతో. ఇంకొకటి కార్పొరేట్ స్కూల్స్ మా మిత్రులు చెప్పారు, కార్పొరేట్ మాల్ అనేది అరికట్టండి. వాళ్ళు ఇప్పుడు చేసే సర్టిఫికెట్లో సగం బోగస్ ఉంటున్నాయి. వాళ్ళు చేసే పనులు కూడా బోగస్. దాదాపు 20% వరకు ఇక్కడ న్యాయం జరుగుతుంది. 80% రాష్ట్రంలో 11,000 విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాం. 35 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. 3 లక్షల మంది ఉపాధ్యాయులు మా బడ్జెట్ స్కూళ్లలో విధులు నిర్వహిస్తున్నారు. చాలా మంది రాష్ట్ర పరిధిలో ఉపాధ్యాయ శిక్షణ పొంది నిరుద్యోగ యువతీ యువకులు విద్యా సంస్థలు గత 35-40 సంవత్సరాలుగా ప్రారంభించి అతి తక్కువ ఫీజు గ్రామీణ మండల స్థాయిలో 5,000 నుండి మాక్సిమం 20-30, హైదరాబాద్ లో 40,000 వరకే, యావరేజ్ కి 20,000 ఫీజులు తీసుకొని మేము జీవిస్తూ అనేక మంది జీవనోపాధి కల్పిస్తూ రాష్ట్రానికి పరోక్షంగా దాదాపు అక్షరాస్యతలో తెలంగాణ రాష్ట్రాన్ని గత 40 సంవత్సరాలుగా ముందుకు తీసుకెళ్తూ ఉద్యోగాలు కల్పిస్తూ మరి దానికి ప్రభుత్వం మాకు గత ప్రభుత్వం ఎలాంటి సహకారం చేయలేదు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా మాకు సహకారం అందించి మా బడ్జెట్ పాఠశాలను కాపాడుకుంటూ మాకు కూడా ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా రాష్ట్ర కమిటీ, మండల కమిటీకి, జిల్లా కమిటీకి, ప్రతి కరెస్పాండెంట్ కు రాష్ట్ర స్థాయిలో ఉన్న 11,500 పాఠశాలకు రాష్ట్ర కమిటీ మీకు పూర్తిగా భరోసా ఇస్తుంది. ఎలాంటి సంఘటనలు జరిగినా మీ వెంట ఉంటుంది. అది సమస్య పరిష్కారం చేస్తాం మేము. దాంతో పాటుగా ఇప్పుడే డీజీపీ గారి సమయం కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా వెళ్లి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అక్కడ కుబ్దుల్లాపూర్ మండల్, రాజేంద్ర నగర్ మండల్ చాలా వీరోచితంగా పోరాడారు. చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యా సంస్థలకు తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు కూడా అడ్మిషన్ చేయకండి. గత ప్రభుత్వం కూడా నియంత్రించడం జరుగుతుందన్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి స్థాయిలో, ఉద్యమ నాయకుడి స్థాయిలో కూడా. మరి ఎలాంటి నియంత్రించకుండా వారికే సహకారం అందించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా మన రేవంత్ రెడ్డి గారు ఈ బడ్జెట్ పాఠశాలను, ఈ 3 లక్షల మంది ఉపాధ్యాయులను, మా యాజమాన్యాలను కాపాడవలసిందిగా రాష్ట్ర కమిటీ తరపున, జిల్లా కమిటీ తరపున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవడానికి మీరందరూ రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించాలని కోరుచున్నాను. సంఘాలను పక్కదో పట్టిస్తూ వాళ్ళ పేరు చెప్పుకొని వేరే వాళ్ళు కూడా ఆ సంఘాన్ని బదనాం చేస్తూ మన మీద దాడి చేస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. ఎందుకంటే నేను దాదాపు 45 సంవత్సరాలు స్కూల్ నడుపుతున్నాను. నా దగ్గరికి ఏ సంఘం వచ్చినా కూడా గౌరవప్రదంగానే ఉంటుంది, స్ట్రిక్ట్ గౌరవప్రదంగా ఉంటారు. కాబట్టి మరి ఇక్కడ ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఈ పరిస్థితులలో మనం ఎలా ఎదుర్కోవాలన్న సంగతి కూడా మనం ఆలోచించినప్పుడు నేను చివరిగా ఇందులో ఒకటే చెప్పదలుచుకున్నాను. ఒకవేళ కనుక విద్యార్థి సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, ఏ సంఘాలు కానీ ఇలానే కనుక ప్రవర్తించినట్లయితే, నా అధ్యక్ష హోదా నేను మాట్లాడుతున్నట్టే ఖచ్చితంగా విద్యా సంస్థలను మూసివేసి ఈ విషయాన్ని ప్రజలకు, పేరెంట్స్ కు, గవర్నమెంట్ తెలియజేసిన బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పేసి కూడా నేను సభలో తెలుస్తున్నాను. ఇద్దరితో మీకు ఆపాల్సిన అవసరం ఉంది.
ఇంతటితో సంఘాలందరూ కూడా వాళ్ళ అవసరం ఉన్న కాడికి, వాళ్ళ ఇష్టం ఉన్న కాడికి, వాళ్ళ సంబంధం ఉన్న కాడికి పోయేసి గౌరవప్రదంగా వాళ్ళు ఏమి ఇస్తే తీసుకోవాలి. ఇవ్వకుండా ఏముంటారు మా వాళ్ళు. ఎందుకంటే మీ విద్యార్థి సంఘాలు మా కోసం సేవ చేస్తున్నాయి. పేపర్ చేంజ్ అయినా, పుస్తకాలు చేంజ్ అయినా, ఇంకా రకరకాల విషయాల మీద సహకరిస్తున్న సందర్భం కాబట్టి వాళ్ళు గౌరవించాల్సిన బాధ్యత మాకుంది, వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునే బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ కుల సంఘాలకు ఎట్టి పరిస్థితిలో రాష్ట్ర సూచన నిర్ణయం తీసుకుని ఎట్టి పరిస్థితి ఒక న్యాయ పైసా ఇచ్చే ప్రసక్తి లేదు. రాజకీయ సంఘాలకు ఒక న్యాయ పైసా ఇచ్చే ప్రసక్తి లేదు. ఒకవేళ కనుక వాళ్ళకి అనుబంధం ఉండి, సంబంధం ఉండి, ఫ్రెండ్లీ మ్యానర్ ఉంటే వాళ్ళని ఇచ్చుకోవచ్చు. కానీ ఎలాంటి ఇవ్వద్దని ఇవ్వాల్సిన అవసరం లేదు చెప్పేసి అమోఘ చేస్తూ దీన్ని అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ముందుకు తీసుకుపోతాం. థ్యాంక్ యూ.